అందరికీ నమస్కారం. క్రికెట్ విత్ విహారీకి స్వాగతం. ఒక ఇయర్ అలా చూస్తుండగానే గడిచిపోయింది. ఎంతో క్రికెటింగ్ యాక్షన్ జరిగింది వరల్డ్ వైడ్గా. చాలా మంది స్టార్స్ పుట్టుకొచ్చారు. ఎంతో జరిగింది, చాలా జరిగింది. కానీ ఏం జరిగింది అని ఒకసారి టక్కును గుర్తించుకోవడానికి ట్రై చేస్తే వెంటనే ఏది గుర్తుకు రాదు. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే 12 నెలలు కదా, ప్రతి నెలలో ఉన్న టాప్ మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో ఒకసారి గుర్తు చేసుకుందాం. అంతా కవర్ చేయడం కాస్త కష్టమే కాబట్టి మన ఇండియన్ స్టార్స్ యాక్షన్లో ఉన్న నెలలో టాప్ మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చెప్పుకుందాం. సో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా జనవరిలో 2 టాప్ మూమెంట్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య T20 సిరీస్. 3 మ్యాచ్లు T20 సిరీస్లో 3వ మ్యాచ్ టై అయింది. టై అవ్వడం మాత్రమే స్పెషల్ కాదు, అది డబుల్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. ఆ డబుల్ సూపర్ ఓవర్లో సెకండ్ సూపర్ ఓవర్లో మనం గెలిచాం అనమాట. దీనికి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ 3 మ్యాచ్ల సిరీస్లో ముందు 2 మ్యాచ్లు కెప్టెన్ రోహిత్ శర్మ డక్అవుట్ అయ్యాడు. 3వ మ్యాచ్లో టీం కష్టాల్లో ఉన్నప్పుడు 22 ఫర్ 4 ఉన్నప్పుడు రింకు సింగ్తో కలిసి ఒక సూపర్ పార్ట్నర్షిప్ నెలకొల్పి టీమిండియా 212 స్కోర్ చేసేలా రోహిత్ శర్మ చాలా బాగా ఆడాడు, సెంచరీ కూడా చేశాడు. సో ఇది డబుల్ సూపర్ ఓవర్ జరిగింది. ఈ జనవరిలోనే ఇంకో స్పెషల్ మూమెంట్ కూడా ఉంది. అదేంటంటే 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చిన్న మ్యాచ్, అంటే బాల్స్ పరంగా చాలా చిన్న మ్యాచ్ మనం చూసాం. కేవలం 642 బాల్స్ మాత్రమే పడ్డాయి. టెస్ట్ మ్యాచ్ ఫలితం వచ్చేసింది, మనమే గెలిచాం. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగింది. కేవలం 1.5 రోజు, అంటే ఫస్ట్ డే 3 సెషన్స్, సెకండ్ డే 4th, ఇంకా 4.5 సెషన్స్లో మ్యాచ్ అయిపోయింది అసలు. ముఖ్యంగా మన మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ మియా సూపర్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరిగిన మ్యాచ్లో మనం గెలిచాము. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్లో 55కు మాత్రమే ఆల్అౌట్ అయిపోవడంలో మహమ్మద్ సిరాజ్ కీలకమైన పాత్ర, 6 వికెట్లు తీశాడు. సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీశాడు. సో మనకు ఒక మెమరబుల్ విక్టరీ వచ్చింది. జనవరిలో ఇవి 2 టాప్ మూమెంట్స్. ఫిబ్రవరిలోకి వెళ్ళిపోదాం. ఫిబ్రవరిలో కూడా ఇంకో 2 మూమెంట్స్ ఉన్నాయి. అదేంటంటే యశస్వి జైస్వాల్ ఒక కొత్త స్టార్ పుట్టుకొచ్చాడని తెలిసింది. ఇప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో 712 పరుగులు చేశాడు. అందులో 2 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇంకో మైల్ స్టోన్ రికార్డ్ అయింది ఈ ఫిబ్రవరిలోనే. లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్స్ మైల్ స్టోన్ క్రాస్ చేశాడు అనమాట టెస్ట్ మ్యాచ్ల్లో. ఇది ఫిబ్రవరి. ఇక మార్చిలోకి వద్దాం. ఏప్రిల్ వచ్చేసరికి జనరల్గా ఐపీఎల్ ఫీవర్ ఉంటుంది కదా. ఈసారి WPL కూడా 2 సీజన్ల నుంచి యాడ్ అయింది. ప్రతిసారి ఈ సాలా కప్ నమ్దే అంటారు కదా, ఈ సాలా కప్ నమ్దు అయింది, అంటే వాళ్ళు గెలిచేశారు. కానీ మెన్స్ కాదు, విమెన్స్ గెలిచారు. మార్చ్లో జరిగిన WPL ఫైనల్లో స్మృతి మంధన టీం ఆర్సీబీ విమెన్స్ ఫస్ట్ టైం టైటిల్ సాధించారు, WPL టైటిల్. చాలా బాగా జరిగింది మ్యాచ్. 1 ఓవర్ ఆ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సోఫీ మొలినై వేసిన ఒకే ఓవర్లో 3 వికెట్లు వచ్చి వాళ్ళ బ్యాటింగ్ చాలా డీరేల్ అయిపోయింది. మొమెంటం అంతా ఆర్సీబీ వైపు వచ్చేసింది. ఆర్సీబీ తర్వాత టార్గెట్ కూడా ఈజీగా చేసేసింది. ఇది మార్చ్లో టాప్ మూమెంట్. నెక్స్ట్ ఏప్రిల్ గురించి మాట్లాడుకోవాలంటే మన హోమ్ ఫ్రాంచైజీ, ఐపీఎల్ హోమ్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలి. ఈ 2024 సీజన్లో T20 క్రికెట్కు కొత్త అర్థాన్ని చెప్పారు వాళ్ళు. ఇలా ఆడాలి అని ఒక కొత్త ఎగ్జాంపుల్ సెట్ చేశారు. అందులో భాగంగానే ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ టోటల్ నమోదు చేశారు, 287. అంతకు ముందు కొన్ని రోజులే వాళ్ళే 277 కూడా కొట్టారు. వాళ్ళ రికార్డును వాళ్ళే బ్రేక్ చేసుకున్నారు ఒకే సీజన్లో. 287 హైయెస్ట్ టోటల్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ ఆర్సీబీ మీద కొట్టారు. ఆర్సీబీ కూడా ఈ మ్యాచ్లో చాలా బాగా ఆడింది. 262 దాకా వచ్చింది. చివరిలో దినేష్ కార్తిక్ కాస్త హోప్స్ కూడా ఇచ్చాడు. ఒక 83 రన్స్ ఇన్నింగ్స్తో మంచి మ్యాచ్ జరిగింది. లైక్ బౌండరీల జాతర, బౌండరీల బేవత్సమే జరిగింది ఆ మ్యాచ్లో అయితే. సో ఏప్రిల్లో టాప్ మూమెంట్ ఇది. మేలోకి వస్తే కోల్కతా నైట్ రైడర్స్కి సుమారు 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించడానికి మళ్ళీ గౌతమ్ గంభీరే రావాల్సి వచ్చింది. తాను కెప్టెన్గా ఉన్నప్పుడు 12-14లో టైటిల్ అందించాడు. మళ్ళీ మెంటార్గా వచ్చాక 24లో కేకేఆర్ 3వ టైటిల్ కొట్టిందనమాట శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో. ఓపెనింగ్ నారాయణ్ అండ్ సాల్ట్ మంచి కాంబినేషన్ వాళ్ళకి సెట్ అయింది. బౌలింగ్లో నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి స్పిన్ కాంబినేషన్ సెట్ అయింది. ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్. వీళ్ళతో పాటు 2 ఐఎస్ శ్రేయస్ అండ్ వెంకటేష్ అయ్యర్ కూడా ఎప్పటికప్పుడు బ్యాటింగ్లో 300+ రన్స్తో ఈ సీజన్లో రాణించడంతో కేకేఆర్ ఛాంపియన్ నిలిచింది. సూపర్ విక్టరీ అనమాట. 3rd టైటిల్ సాధించారు వాళ్ళు. ఇది మేకి వచ్చేసరికి. జూన్ అయితే నేను చెప్పక్కర్లేదు. ప్రతి నవంబర్ 19కి ఒక జూన్ 29th ఉంటుందని తెలిసింది. అర్థం కలదా? వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది నవంబర్ 19th. మనం ఓడిపోయాం. కానీ అలాంటి ఒక సెట్ బ్యాక్ కూడా ఒక కమ్బ్యాక్ ఉంటుంది జూన్ 29th, T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన రోజు. అఫ్కోర్స్ వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ ఆ 2 ఒకటేనా అలాంటి కంపారిజన్లోకి నేను వెళ్ళను. కానీ ఇండియన్ ఫ్యాన్స్ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్కి చాలా ఒక రిలీఫ్ ఇచ్చిన మూమెంట్ అది T20 వరల్డ్ కప్ గెలవడం. ఎప్పుడో 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ ట్రోఫీ లేదు. ఆ నిరీక్షణకు తెరదించారనమాట.
ఆల్రౌండ్ టీమ్ పర్ఫార్మెన్స్ జరిగింది. లీగ్ స్టేజ్ స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా మనం గెలిచాము. హార్దిక్ పాండ్యా తన మీద ఉన్న ట్రోల్స్ అవన్నీ వాటికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తూ ఫైనల్లో సూపర్ ఓవర్ వేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంటుంది. ఎమోషనల్ అవుతూనే ఉంటాం, గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. జూన్లో ఇది టాప్ మూమెంట్. జూన్లో కాస్త ఎడిషనల్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ టైం ఐసీసీ ఈవెంట్స్లో సెమీఫైనల్స్ చేరింది, అదే T20 వరల్డ్ కప్లో. వాళ్ళ జర్నీని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. జూలైకి వద్దాం. జూలై ఏంటంటే మేలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన మెంటర్ గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్గా అపాయింట్ అయ్యాడు. అండ్ అదే జూలైలో రోహిత్ శర్మ అంతకుముందే వరల్డ్ కప్ అయ్యాక T20కి రిటైర్మెంట్ ఇవ్వడంతో జూలైలో T20 ఫుల్ టైం కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. సో గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఎరా స్టార్ట్ అయింది T20లో అని చెప్పుకోవచ్చు జూలై నుంచి. ఆగస్ట్కి వచ్చేద్దాం. గౌతమ్ గంభీర్ ఎరా అయితే స్టార్ట్ అయింది T20లో, కానీ ఆగస్ట్కి వచ్చేసరికి వన్డేల్లో తను ఒక అక్కర్లేని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఏంటంటే శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఇండియా ఒక వన్డే సిరీస్ ఓడిపోయింది. మనం శ్రీలంక టూర్కి వెళ్ళాము, ఆ సిరీస్లో మనం ఓడిపోయాం వన్డే సిరీస్. 1997 తర్వాత ఫస్ట్ టైం శ్రీలంక మనని ఒక వన్డే సిరీస్లో బీట్ చేస్తుంది అనమాట. ఓకే, అన్వాంటెడ్ రికార్డ్, బట్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. వాళ్ళు కూడా ట్రాన్సిషన్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. శ్రీలంక అన్ని ఫార్మాట్స్లో కూడా కొత్త స్టార్స్ వస్తున్నారు, యంగ్ టాలెంట్ వస్తున్నారు, వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. గుడ్ ఫర్ దెమ్ శ్రీలంకన్ క్రికెట్కి. నెక్స్ట్ సెప్టెంబర్కి వచ్చేద్దాం. సెప్టెంబర్లో పెద్దగా యాక్షన్ జరగలేదు, లైక్ మన ఇండియన్ స్టార్స్ ఉన్న యాక్షన్ జరగలేదు, సో పెద్దగా చెప్పుకోవడానికి మూమెంట్స్ కూడా లేవు. లెట్స్ మూవ్ ఆన్ టు అక్టోబర్లో మళ్ళీ మన తెలుగువాడి గురించి మాట్లాడుకోవాలి, నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకంటే తను T20లో డెబ్యూ చేశాడు బంగ్లాదేశ్ సిరీస్లో. సెకండ్ మ్యాచ్లోనే తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కూడా నిలిచాడు. ఒక 70+ ధనాధన్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అదే మ్యాచ్లో 2 వికెట్లు కూడా తీశాడు. లైక్ తన జర్నీ చూస్తే ఐపీఎల్లో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఆడి, లైక్ తన మీద ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా సరే వాటిని దాటాడు, డెబ్యూ చేశాడు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. సో అక్టోబర్ తన గురించి ఒక స్పెషల్ మూమెంట్ తనకి డెడికేట్ చేసేద్దాం అక్టోబర్ని. నవంబర్కి వచ్చేద్దాం. నవంబర్లో మళ్ళీ మనకి మిక్స్డ్ మెమరీస్. ఎందుకంటే 2012 తర్వాత తొలిసారిగా మనం హోమ్ గ్రౌండ్ మీద టెస్ట్ సిరీస్ ఓడిపోయాం న్యూజిలాండ్ చేతిలో, అది కూడా 3-0 వైట్ వాష్. చాలా బ్యాడ్ రికార్డ్, అందరికీ చాలా బాధగా అనిపించింది. బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. లైక్ ఇక్కడ నుంచి అఫ్కోర్స్ మళ్ళీ ఆ రేంజ్ రికార్డు సెట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే అది 12 ఏళ్ళ రికార్డు ఉంది. ప్లస్ ఇప్పుడు టీమ్ ట్రాన్సిషన్ ఫేజ్లో కూడా ఉంది. కొత్త వాళ్ళు ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకొని రాబోయే కొన్నేళ్ల పాటు మళ్ళీ అదే రేంజ్ డామినెన్స్ చూపించాలి. అది ఎలా చూపిస్తారనేది కాస్త ఆసక్తికరం. కానీ అదే నవంబర్లో మనకి ఇంకో సూపర్ హై మూమెంట్ ఉంది. పర్త్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో బోర్డర్ గవాస్కర్ ఫస్ట్ మ్యాచ్లో మనం గెలిచేసాం. ఇది స్పెషల్ మూమెంట్ ఎందుకంటే ఆ స్టేడియంలో, పర్త్ ఆప్టస్ స్టేడియంలో దీనికి ముందు ఆస్ట్రేలియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. సో వాళ్ళ కోటను మనం బద్దలు కొట్టాం అనమాట. గబ్బారి కోటను అలా బద్దలు కొట్టామో పర్త్ను పట్టాపంచలు చేసాం అనమాట. సో నవంబర్లో అది హై మూమెంట్. డిసెంబర్కి వచ్చేద్దాం. డిసెంబర్కి వచ్చేసరికి స్పెషల్ మూమెంట్ ఏంటంటే ద లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్ అయ్యాడు. లైక్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మధ్యలో ఉండగానే తన రిటైర్మెంట్ అందరికీ షాక్ ఇచ్చిందనమాట. 537 టెస్ట్ వికెట్లు తీసాడు తన కెరియర్లో. ఇండియా తరపున సెకండ్ హైయెస్ట్ అన్నమాట. సో వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ గ్రేట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు రిటైర్ అయ్యాడని చాలామంది చాలా థియరీలు డిస్కస్ చేసుకుంటున్నారు, కానీ ఇట్స్ నాట్ ద టైమ్ ఫర్ ఇట్. తన ఆటను రెస్పెక్ట్ చేద్దాం, తన సెకండ్ ఇన్నింగ్స్కి బెస్ట్ విషెస్ చెప్పేయాలి అంతే. సో ఇది ఇయర్ రౌండప్. ఎక్కడెక్కడో స్టార్ట్ అయింది, లైక్ ఒక షార్టెస్ట్ టెస్ట్ మ్యాచ్ హిస్టరీతో స్టార్ట్ అయ్యి రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్తో ఎండ్ అయింది. రిటైర్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇయర్లో చాలామంది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న స్టార్స్ అందరూ రిటైర్ అయ్యారు. మనం అశ్విన్ గురించి మాట్లాడుకున్నాం, శిఖర్ ధావన్ రిటైర్ అయ్యాడు. మన సన్ రైజర్స్కి ఎంతో ఒక పార్ట్లో ఉండిపోయిన డేవిడ్ వార్నర్ మామ రిటైర్ అయిపోయాడు. టెస్టుల్లో వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ గ్రేట్ పేసర్స్ జేమ్స్ ఆండర్సన్ రిటైర్ అయ్యాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే టీమ్ సౌదీ, ఇలా చాలామంది రిటైర్ అయ్యారు. సో ఒక జనరేషన్ ఆఫ్ క్రికెట్ బాగా ఫాలో అయిన ఫ్యాన్స్ అందరికీ, వాళ్ళు బాగా అభిమానించిన ప్లేయర్స్ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళ ఇది ఉన్నప్పుడే మనకి చాలా బాధగా ఉంది. లైక్ అశ్విన్ రిటైర్ అయినప్పుడే జస్ట్ ఇమాజిన్ రోకో గనక మిగిలిన 2 ఫార్మాట్స్ కూడా ఎప్పుడు రిటైర్మెంట్ ఇస్తారు. ఖచ్చితంగా ఇట్ విల్ బీ హార్డ్ టు రీప్లేస్ దమ్. మళ్ళీ ఆ రేంజ్లో క్రౌడ్ పుల్లింగ్ ఉన్న స్టార్స్ ఎవళ్ళు వస్తారనేది ఎగ్జైటింగ్గా మారుతుంది. సో ఇదండి జనవరి టు డిసెంబర్ టాప్ మూమెంట్స్ అని చెప్పేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫాలో చేయండి. క్రికెట్ విహారీ ఒక క్రికెట్ పిచ్చోడు బాగా మాట్లాడుతున్నాడని ఒక పాజిటివ్ వర్డ్ స్ప్రెడ్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్తో, కొత్త ఇన్సైట్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.